డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వారికి గర్ణవాలు అర్పించడం జరిగింది. వారికి గర్ణవాలు అర్పించడం అంటే యావత్తు భారతదేశానికి, రాజ్యాంగానికి మన నివాళులు అర్పించినట్లేదు, గౌరవించినట్లేదు. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి నేను అవ్వచ్చు, ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు వారవచ్చు, లేకపోతే ఈ భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా హక్కుని అలాగే చట్టాన్ని మనకి రాజ్యాంగం ద్వారా ఇప్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లుంటే మనం మంచి ఫలితాలు ఇస్తాం సార్. ఆర్టిఫిషియల్ లిఫ్ట్ కూడా మనం తగ్గిపోయింది సార్. తగ్గిపోయింది సార్. రామ్మా సార్ జేసీ గారు ఒకసారి పైకి సార్ బెస్ట్ అండి మామిడి అందరూ దీనికే పక్షులన్నీ అన్ని ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్య అతిథులు కలిసి చప్పలనాయుడు గారు, జేసీ శివకుమార్ గారు, ఇతర జిల్లా అధికారులు, సంఘనాయకులు అందరూ కూడా అంబేద్కర్ చిత్రపటాన్ని గురించి పూలమాలలు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరూ జిల్లా అధికారులు, సంఘ నాయకులు, ఇతర పెద్దలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా హృదయపూర్వక విన్నపం. మేడం గారు డిప్యూటీ డైరెక్టర్ గారు దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఆచరించండి. నిశ్శబ్దాన్ని పాటించాలి దయచేసి. కార్యక్రమాన్ని ఈ సభను ఉద్దేశించి జాయింట్ సెక్షన్ శాఖ ఉప సంచాలకులు వాళ్ళకి ముద్ర వేసేస్తున్నారు. నేను ఒక్కటి చెప్పే, ఎంత అవమానపడినా ఒక్కసారి గుర్తులు ఎగాలంటే దీక్ష. అవిద్య తాండవించినంత వరకు మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. నేను అర్థం చేసుకున్నది ఒకటి, నేను మొట్టమొదటి చదువుతానంటే మా వాళ్ళంతా వద్దు అన్నారు. దళితుడు నడివీధిలో నడవకూడదు, తల ఎత్తుకొని తిరగకూడదు, మూతికి ముంత ముడ్డికి కమ్మ. ఏమిటి దరిద్రం? మేమే పుట్టామా భారతదేశంలో? స్వర్ణ యుగం భరతమాత.
ఒక్క ప్రపంచంలో భారత మాతకున్న గౌరవం ఇంకెక్కడా లేదు. ఏ దేవుడు కులాన్ని రాశాడా నీకు? మతాన్ని రాశాడా? లేదు. స్వశక్తితో పైకి వచ్చి వారు మహానుభావులు కావాలి అన్నారు. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చేసి ఉన్నారు. వారికి మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం.
నవభారత నిర్మాత, రాజ్యాంగ గ్రంథకర్త, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేశారు 125వ అంబేద్కర్ ఉత్సవాల జయంతి సందర్భంగా. ఎంతమంది కొలంబియా యూనివర్సిటీలో చదివారో వారి విద్యార్థులను సర్వే చేస్తే ప్రపంచాన్ని అత్యంత ప్రతిభావంతంగా, ప్రపంచంలోనే అత్యంత మేధావుగా గుర్తించబడినట్లు కొలంబియా యూనివర్సిటీ 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ప్రపంచ మేధావులు కొనియాడి. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ శ్రీ కొండపల్లి శ్రీనివాస గారికి, తర్వాత ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కలసటి అప్పలనాయుడు గారికి, డివిఎంసీ మెంబర్స్, తర్వాత మన టీడీ సోషల్ వెల్ఫేర్, ఈడీసీ కార్పొరేషన్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ మన జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా, అండ్ ఆల్సో ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్. Once again, I wish all the best for this celebrations. And మనం ఎందుకు ఇవాళ గ్యాదర్ అయి ఉన్నాము, సో నాకు కూడా వన్ ఆర్ టూ విషయం కూడా నేను కూడా తెలుసుకున్నాను. సో ఇలాంటి ఒక స్టేట్ ఫెస్టివల్ గా మన రాష్ట్రం తర్వాత దేశంలో కూడా అన్ని చోట్ల ఈ మన ఏప్రిల్ 14 అప్పుడు మన జయంతి ఉత్సవంగా సెలబ్రేట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి అనేక అవమానం ఇవన్నీ కూడా ఎదురు చూసి తర్వాత అక్కడి నుంచి ఎలా మేము రావాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాపించారు. తర్వాత మేము మాట్లాడకూడదని చెప్పిన వాళ్ళకి ఒక లీడర్ గా ముందు నుండి వాళ్ళందరినీ నడిపించారు. సరే, ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన ఐడల్స్ ఎన్నో ఉన్నాయి. అందులో మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాసినప్పుడు చాలా ఊరు తిరిగారు, చాలా దేశాల నుంచి వ్యత్యాసమైన కాన్స్టిట్యూన్సీని చూసి అందులో మాకు మన ఇండియాలో యూనిటీ డైవర్సిటీ ఉంటుంది, మాకు తగ్గినట్టు కొన్ని విషయాలు ఉన్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ రోజు కార్యక్రమానికి గారు, జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్న ఇన్ఛార్జి కలెక్టర్ గారు వారికి, సోషల్ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు, అలాగే రామస్వామి గారు, సుబ్బాబు గారు, పెద్దలందరూ కూడా జేబీఎం తెలియజేసుకుంటూ, అలాగే పత్రికా మిత్రులకి, ఆఫీసర్స్కి, అలాగే అది ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కలయిక చాలా ఈ సమాజంలో ఎలా ఉండాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుసరించిన ఆశయాలు కానీ విధానాలు కానీ మనకి మేల్కొల్పే చాలా మంది తెలుసు. కొంతమంది కూడా తెలిసిన విషయాలు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థిని అరుంధతి ఎస్కోట గ్రామం, ఆమె మాట్లాడుతున్న సందర్భాలు చూస్తే చాలా విషయాలు అద్భుతంగా మాట్లాడింది. ప్రిపరేషన్ రాకుండా నిజంగా జిల్లాలో కానీ కొంత యావత్తు ప్రపంచాన్ని తెలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కలసటి అప్పలనాయుడు గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు సేత్ మాధవన్ గారికి, సోషల్ వెల్ఫేర్ ఈడీ గారికి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి, అలాగే డివిఎంసీ మెంబర్స్కి, పత్రికా సోదరులకి, అధికారులకి, మరి ఈరోజు అంబేద్కర్ గురుకుల్ స్కూల్ నుంచి విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అండ్ మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. స్టూడెంట్స్ ఆకలి వస్తుందా? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరినీ ఇలా చూడడం చాలా థ్యాంక్ యూ ఫర్ ద డ్రిల్. అండ్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. డెఫినెట్లీ చాలా విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే నా సైడ్ నుంచి చిన్న మెసేజ్. ఈరోజు ప్రభుత్వం చాలా అవకాశాలు అందరికీ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈక్వాలిటీ, సమన్వయం తీసుకురావాలని, సోషల్ జస్టిస్ తీసుకురావాలని, ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్లో అవ్వచ్చు,
వెల్ఫేర్ అవ్వచ్చు, అన్ని రీతుల్లో కూడా దెర్ ఈస్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. దాన్ని కల్పించినటువంటి సూత్రధారులు, కాన్స్టిట్యూషన్ ఎవరైతే రాశారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకప్పుడు మనలో నుంచి వెళ్ళిన వాళ్ళే. ఒక చిన్న గ్రామం నుంచి ఆయన వెళ్ళిన వ్యక్తే. మరి ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దానికి మూల కారణం ఎడ్యుకేషన్, చదువు. అంటే ఈరోజు ప్రపంచ యావత్తు ఆయన గుర్తించి ఆయన అభినందించి ఈరోజు కలెక్టర్ వేదికలో కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఈరోజు స్కూళ్ళు కాలేజ్ అందరూ వస్తున్నారంటే ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని తీసుకొచ్చింది చదువు. ఈరోజు అలాంటి చదువు అందరికీ వచ్చేలాగా, ప్రతి విద్యార్థికి చదువుకునే అవకాశం కల్పించే విధంగా, ప్లస్ ప్రతి విద్యార్థి కూడా వాళ్ళకున్న సోషల్ ఎకనామిక్ కండిషన్ ప్రకారంగా వాళ్ళకి ఉన్నత స్థితిలో వచ్చేలాగా రిజర్వేషన్ కల్పించడం. ఏదైనా ఇప్పుడు మన ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఎస్సీ కార్పొరేషన్ అవచ్చు, బీసీ కార్పొరేషన్ అవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక సమన్వయం జరిగి ఒక అవకాశం కల్పించే విధంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి ఆదర్శం. ఎందుకంటానంటే ఈరోజు నేను బీసీ కింద వచ్చాను, ఒక రిప్రజెంటేషన్ ఈరోజు మినిస్ట్రీలో ఉన్నానంటే వీళ్ళందరికీ, బీసీ సోదరులందరికీ కూడా ఒక వాయిస్. నెక్స్ట్ ఇలా చూడండి. వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేయించినటువంటి మ్యూజిక్ టీచర్స్ అయినటువంటి విజయంపేట పిఆర్ రామారావు గారికి వెలుగులో ఇచ్చి సత్కరించాల్సిందిగా మా ఉదయం